నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సూత్రాలు తెలుసుకోవాలి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విషయాలు కొంచెం లోతుగా తెలుసుకోవాలంటే మనం ఎక్స్పర్ట్స్ని కలవాల్సిందే, వాళ్ళని అడిగి విషయాలు తెలుసుకోవాల్సిందే. అయితే మన ఎక్స్పర్ట్ ఎవరు అంటే ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురోపతి డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారితో ఈరోజు మనం ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, గుడ్. మిమ్మల్ని చూడంగానే ఎంత హెల్తీగా అనిపిస్తారంటే ఈ న్యాచురోపతి ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మీరు ఇట్లా ఉన్నారా అనిపిస్తుంది ఒకసారి. సరే సార్, ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక మంచి పాటతోనో దేవుడికి సంబంధించిన ఒక నమస్కారంతోనో స్టార్ట్ చేస్తారు. సో మనది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఒక చిన్న చిట్కా ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది సార్. చాలా మంది ఏం చేస్తారంటే వేడివేడిగా ఏదైనా తాగాలి, తినాలి అనుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఉదయం లేవగానే కాఫీ, టీ, పాలు ఇట్లా తాగాలనుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలకి కూడా ఎక్కువ శాతం ఈ వర్షాకాలం అనేసరికి కఫం, దగ్గు, లేకపోతే ఏదంతా గుండె పట్టేయడం ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ పాలు పదే పదే ఉదయం లేవగానే తాగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే చూడండి, మనం ఎలాంటి పాలు తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ప్యాకెట్ పాల ఖచ్చితంగా చెప్తాను, నా అడ్వైజ్లో ప్యాకెట్ పాలు అనేది లేనేలేదు. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఎక్కడైనా మార్కెట్లో దొరికితే, న్యాచురల్గా దొరికితే తీసుకోండి, తప్పలేదు. కానీ చాలామంది పాలు తీసుకునేదానికి ప్రధానంగా కారణం ఏంటంటే మంచి కాల్షియం వస్తుంది అని చెప్పేసి. కానీ కాల్షియం కావాలనుకుంటే ఒక్క పాలలో కాదు, చాలా పల్సెస్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోయాబీన్స్ తీసుకోండి, లేదంటే బ్రౌన్ చనా తీసుకోండి. వీటిలో కూడా తగినంతగా మనకు కావాల్సినంతగా ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫుడ్ ఉంటుంది. కానీ మనం పాలకు అలవాటు పడిపోయినాం కాబట్టి ఒక్కసారి హీట్ చేసిన పాలని మళ్ళీ రీబాయిల్ అనేది చేయకూడదు. చేస్తే అది పాయిజన్ కింద మారుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట చూడండి, పాలు కానివ్వండి, టీ కానివ్వండి, ఎప్పుడు వేడి పెడుతూనే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పాయిజన్తో సమానం. ఒక్కసారి చేసామంటే, టీ పెట్టాము కానీ లేదంటే పాలు కానీ ఒకసారి వేడి చేసామంటే దాన్ని ఎంబడి తీసుకునేలాగా ఉండాలి. అంటే తీసుకునే దానికి ముందు మాత్రమే హీట్ చేయాలి. అంతే తప్ప మార్నింగ్ తీసుకున్న పాలని ఆఫ్టర్నూన్, ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఏదైనా సరే అండి, ఒక ఫుడ్ని సెకండ్ టైం రీబాయిల్ చేస్తే దాంట్లో ఉండే పోషకాలు అన్నీ కూడా పోతాయి. ఫుడ్లో అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. అంటే ఒక అన్నం కూడా రీహీట్ చేశారనుకోండి, అది పాయిజన్ కింద మారుతుంది. వెజిటబుల్స్ కర్రీ చేసుకుంటారు, దాన్ని కూడా రీహీట్ చేశారంటే అది కూడా పాయిజన్ కింద మారుతుంది, యాసిడిక్గా మారుతుంది. యాసిడ్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సీజన్లో, ఈ రైనీ సీజన్లో ఖచ్చితంగా అప్పుడు మాత్రమే వేడివేడిగా పాలైనా సరే అండి, లేకపోతే ఫుడ్ అయినా సరే అప్పటిదప్పుడు చేసుకొని మీ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో తినడం వల్ల కొంతవరకు హెల్తీగా ఉండడం పాసిబుల్గా ఉంటుంది. కొంచెం ఏమాత్రం లేట్ చేసినా, ఏమాత్రం చల్లగా తిన్నా ఇప్పుడున్న దాంట్లో అది యాసిడిక్గా మారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేసి మోషన్ ఫ్రీ కాకపోవడం, ఇరిటేట్ రావడం, లేదంటే డైజెషన్ కాకపోయేసరికి మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా, విటమిన్స్ అన్నీ కూడా బాడీకి అందకపోవడం వల్ల ఇవన్నీ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వేడివేడిగా తినడం వల్ల హెల్దీగా ఉండొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు ఉన్న సీజన్కి మాత్రం వేడివేడిగా తినడం వల్ల హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి నేచర్ చెప్తుంది. ఓకే సార్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం సార్. ఎక్కువ శాతం బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, మన బాడీలో ఏ పార్ట్ పనిచేయాలన్నా ఈ రెండు మెయిన్ అంటారు. కానీ చాలామంది ఈ రెండు అసలు బ్రెయిన్ ఏంటి, హార్ట్ ఏంటి అంటారు కానీ అనుకుంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏంటి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫైండ్ అవుట్ చేయరు, లైట్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ లేకపోతే సూచనలు కానీ ఏంటి? అయితే ఇప్పుడు చూడండి, బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ చూస్తే మన బాడీలో విండ్ అంటే గాలి ఎక్కువైంది అనుకోండి, మనం తిన్న ఫుడ్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉండాలి. ఓకే. ఈ బ్లడ్ సప్లై ఎప్పుడైతే బ్రెయిన్కి తగ్గుతుందో, ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనా ప్రాబ్లమే బ్రెయిన్కి, ఆక్సిజన్ లెవెల్ తగ్గినా ప్రాబ్లమే. కాబట్టి ఏదైనా షుగర్ ఎక్కువైనా ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే, బీపీ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఈ బ్యాలెన్స్గా ఉండేదానికి మనం తినే ఫుడ్ ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్లో ఎప్పుడైనా సరే గ్యాస్ట్రిక్ని క్రియేట్ చేసే ఫుడ్ ఎప్పుడైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మసాలా తినండి, అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ మసాలా తిన్నారంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ పులుపు తిన్నా అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ స్వీట్ తిన్నా అది ఇండైజెషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ప్రాపర్గా చేయదు. ఓవర్ స్వీట్ అనేది మనం తినేటప్పుడు
బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మందగిస్తుంది అనమాట. కాబట్టి దాన్ని కూడా ప్రెషర్ అనేది బ్రెయిన్కి ఎక్కువగానే తక్కువగానే అవడం జరుగుతుంది. ఓకే. అలా జరిగినప్పుడు బ్రెయిన్లో వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయనంటే ఒక 40 రకాల డిసీజెస్ వస్తాయండి బ్రెయిన్కి సంబంధించి. ఒక 40 రకాలు. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే పెరాలసిస్, పక్షవాతం అంటారు. పక్షవాతం కూడా బ్రెయిన్కి సంబంధించిన డిసీజే. అది దాని రూట్ కాజ్ వేరు. రూట్ కాజ్ ఎక్కడనంటే లివర్ లంగ్స్ల ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్రెయిన్కి స్ట్రోక్, ఈ రెండు కూడా డైజెషన్కి సంబంధించిన సిస్టమ్ని ఆపరేట్ చేసేదానికి ఉండే మెయిన్ అవయవాలు ఇవన్నీ కూడా. కాబట్టి డైజెషన్ సరిగ్గా కాకపోయేసరికి గ్యాస్ ఎక్కువైపోయి ఆ విండ్ అనేది ఎక్కువైపోయి బ్రెయిన్కి బ్లడ్ సప్లైకి బదులు గాలి వెళ్ళి అక్కడ ఉండే చిన్న చిన్న రక్తనాళాలని బ్లాస్ట్ చేస్తుంది. చేయడం వల్ల అక్కడ రక్తం అనేది కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయి రక్తం అనేది గడ్డగట్టడం జరుగుతుంది. రైట్ సైడ్, ఒకవేళ రైట్ సైడ్ గానే బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది, కాలు చేయి పడిపోతుంది. అదే లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ పడిపోతుంది. ఇట్లా ఆపోజిట్గా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఆపోజిట్గా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు మనం తినే ఫుడ్. మనం తినే ఫుడ్లో కంపల్సరీగా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనం తినే ఒక్కసారి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మనకు స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, చిన్న సిమ్టమ్ చెప్తున్నాను. బ్రెయిన్ సమస్యల్లో ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ కింద ఉంటారు, ఏసీ కింద ఉంటారు. మనం తినేటప్పుడు ఫుడ్ ఎప్పుడైనా స్వెట్టింగ్ వచ్చింది, తినేటప్పుడు కానీ మసాలా తినేటప్పుడు కానీ స్వెట్టింగ్ వచ్చింది అంటే ఆపేయాలి. అందరూ ఏం చేస్తారు, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి తింటానే ఉంటారు, పట్టించుకోరు, తూడ్చుకుంటారు. ఇలా స్వెట్టింగ్ అంతా ఇట్లా తూడ్చుకొని మరీ తింటుంటారు. బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే ఈ మసాలా నా బ్రెయిన్కి పడట్లేదు, ఓవర్ హీట్ అవుతుంది నీ బాడీ అని చెప్పేసి నేచర్ చెప్తుంది. మసాలా తినేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. బాగా హెవీ డైట్ తిన్నప్పుడు మాత్రమే స్వెట్టింగ్ వస్తుంది. ఎవరికైనా తినేటప్పుడు హెడ్ నుంచి స్వెట్ వచ్చింది అంటే ఫస్ట్ సిమ్టమ్ మీ బ్రెయిన్కి ఆ ఫుడ్ పడట్లేదు, ఆపేయండి. తిన్నారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా సరే బ్రెయిన్ సమస్యలు 1 రోజులో 2 రోజులో 1 వీక్లో రావండి. 1 నుంచి 5 years లోపల అది దాని కెపాసిటీ తట్టుకునేంత, బ్రెయిన్ ఎంత తట్టుకోవాలో అంత తట్టుకుంటుందండి. దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా క్రానిక్ డిసీజ్గా ఉంటాయి. ఒకసారి పక్షవాతం వచ్చిందంటే తగ్గదు అని చెప్తారు, కానీ ఆయుర్వేదాలు అలా లేదు. ఎంత సివియర్ స్ట్రోక్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ రానివ్వండి, ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు. చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక బ్లడ్ సర్క్యులేషన్ని పెంచే ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. జెటమాన్స్ అని ఒకటి ఉంటుంది. జెటమాన్స్ అని చెప్పేసి ఈ మెడిసిన్ బ్రెయిన్ ఫంక్షన్ మొత్తంని, ఆక్సిజన్ని నార్మల్ చేస్తుంది, బ్రెయిన్కి బ్లడ్ సప్లైని పెంచుతుంది. బ్లడ్ సప్లై కూడా చూడండి, ఎక్కువ బ్లడ్ సప్లై కూడా మంచిది కాదు. ఇక్కడ ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉండాలి. బీపీ ఎక్కువ, అదే నేను చెప్పాను, బీపీ ఎక్కువ తక్కువ కూడా ప్రాబ్లమే, షుగర్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. ఇక్కడ బాడీలో ప్రతిదీ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే హెల్దీగా ఉంటాం. కొద్దిగా మాత్రమే హెల్దీ అయినా, మనం టేస్ట్ ఉందని చెప్పేసి ఎక్కువ తిన్నాం అనుకోండి, స్టమక్ ఓవర్లోడ్ ప్లస్ లివర్ కూడా డైజెషన్ చేయాలంటే కూడా కష్టంగా అవుతుంది. కాబట్టి లోడ్ ఎక్కువ అవుతుంది. మనం టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తినడం మానేయండి. ఎప్పుడైతే హెల్దీగా ఫుడ్ అంటే మనకు చాలు అని మన సెన్స్ ఆర్గన్స్ చెప్తుంటాయి, తినేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంకా నాకు చాలు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆపేసేయండి. కొంతమందికి తినేటప్పుడు డేపులు వచ్చేస్తాయి, అలా వచ్చినప్పుడు కూడా ఆపేయండి, ఇంకా తినడం ఆపేయండి. ఎందుకంటే లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మీకు డేప్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇన్పుట్ అంటే లోపలికి పంపించేటప్పుడు ఒక నుంచి లోపల నుంచి ఉన్న గ్యాస్ని కూడా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఆపేయండి ఫుడ్. ఎందుకంటే అలాగే తినడం వల్ల లోపల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జరిగి బాడీలో ఒక్కొక్క బ్లడ్ సెల్లులో ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతాయి. ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోవడం వల్ల సెల్ అనేది చచ్చిపోతుందండి, ఒక్కొక్క బ్లడ్ సెల్ అనేది చచ్చిపోతుంది. ఈ ఒక్కొక్క సెల్ చచ్చిపోయి బ్రెయిన్కి కొంతమందికి అంటే క్యాన్సర్స్ రావడానికి రీజన్ కూడా బ్లడ్ సెల్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం, క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. ఏమవుతుందంటే బ్రెయిన్కి ఒక్కొక్క సెల్ చనిపోయి అక్కడ ఒక టిష్యూ లాగా మారుతుంది, బ్లాక్ టిష్యూ లాగా మారుతుంది. దాని పేరు ట్యూమర్ అంటారు, బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి. ఇట్లా కొన్ని బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు అనేవి మొదలవుతాయి. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మాత్రమే బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. కాబట్టి గ్యాస్కి సంబంధించిన ఫుడ్లో మెయిన్ ప్రధానంగా తీసుకుంటే మసాలా ఒకటి, చింతపండు పులుపు ఒకటి, ఈ 2 కూడా గ్యాస్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి వన్స్ ఒక్కసారి బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఇవి తగ్గించుకోవడం మంచిది. అయితే కొంతమందికి మెడ నుంచి, ఇక్కడ బ్రెయిన్ నుంచి మెడ నుంచి కొంతమందికి చాలా హెడేక్ ఉంటుంది, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి. ఆ సిమ్టమ్ కూడా బ్రెయిన్కి సంబంధించిన, అంటే ఆ సిమ్టమ్ అది అంతే, అది డిసీజ్ కాదు. చాలా మందికి అది బ్రెయిన్కి వెళ్ళే దారిని బ్లాక్ చేయడం అంటారు దాన్ని. ఆ చేయడం కూడా ఒక సిమ్టమ్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి
బ్రెయిన్ సమస్యలు ఉన్నా లేదా అని చెప్పేసి మనం కొన్ని కీ పాయింట్స్ నొక్కి చూస్తాం. యాక్యుపెంచర్లో కూడా కొన్ని కీ పాయింట్స్ నొక్కి చూస్తే బ్రెయిన్కి ఎంత సమస్య ఉంది, ఎంత తీవ్రత ఉంది, దానికి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా మనము నాడి చూసి చెప్పొచ్చు అనమాట. అట్లా బ్రెయిన్ సమస్యల్ని మనము నివారణ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ డైట్ నుంచి కరెక్షన్ చేసుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్ సమస్యలకు మంచి మంచి ఫార్ములాస్ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఎలాంటి పెరాలసిస్ కానివ్వండి, ఎపిలెప్సీ అంటే బ్రెయిన్ ట్యూమర్స్, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి మంచి డిసీజెస్కి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇందాక మీరు జటామాన్సి అన్నారు కదా, ఒకవేళ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఎట్లా తీసుకోవచ్చు దాన్ని? వాళ్ళ తీవ్రతను బట్టి నాడి చూసి వాళ్ళకి ఎంత డాక్టర్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దాని బెనిఫిట్స్ చాలా ప్రాపర్గా కరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే నేను చెప్పానని చెప్పేసి డైరెక్ట్గా జటమాన్సి నీళ్ళు వేసుకుని తాగడం అలా అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రూట్ కాస్ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఆ రూట్ కాస్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జటమాన్స్తో పాటు ఇంకా కొన్ని కాంబినేషన్స్ కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు రూట్ కాస్ నుంచి కూడా డిసీజ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే కొన్ని సమస్యలకి ఫిట్స్ వచ్చింది అనుకోండి, అసలు ఫిట్స్కి ఇంకా లైఫ్ టైం ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండాలన్నమాట. కానీ ఈ కొన్ని జటమాన్స్ ఇలాంటి కొన్ని బ్రెమ్మి ట్యాబ్లెట్ ఉంటాయి, బ్రెమ్మి బట్టి అనే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇలాంటి మెడిసిన్స్ ప్రాపర్గా ఆయుర్వేదంలో వాడితే ఒక 2-3 months కోర్స్గా వాడితే లైఫ్ టైం ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉండదండి. కొన్ని ఫిట్స్కి అయితే అట్లా కొన్ని డిసీజ్కి, ఇప్పుడు మానసిక సమస్యలు అన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించినవే. ఇవన్నీ కూడా నిద్ర రాకపోతే కూడా అది బ్రెయిన్కి కరెక్ట్గా ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్లనే బ్రెయిన్ నిద్ర కూడా వస్తుంది అనమాట. నిద్ర సరిగా రాకపోవడానికి కారణాలు కూడా బ్రెయిన్ సమస్యలు అనమాట. కాబట్టి వాళ్ళ నాడి చూసి వాళ్ళ ఎక్కడ రూట్ కాస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దాని సమస్యల్ని బట్టి కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఆయుర్వేదంలో చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చాలామందికి తెలియదు, అంటే బ్రెయిన్ ట్యూమర్ ఆయుర్వేదంలో ఎట్లా తగ్గుతుందండి, సర్జరీ చెప్పారు మాకు అని చెప్పేసి అంటారు. పక్షవాతం కూడా ఇప్పటికీ చూడండి, పక్షవాతంకి ఫస్ట్ ఎయిడ్గా హాస్పిటల్కి వెళ్ళండి, నేను వద్దంటలేను. ఫస్ట్ ఎయిడ్గా ఎమర్జెన్సీ అప్పటిదప్పుడే కంగారు ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తారు. కానీ వన్స్ ఒక్కసారి డిశ్చార్జ్ అయిన తర్వాత చాలామంది ఆయుర్వేద కోసం వెతుకుతున్నారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి చాలామంది పెరాలసిస్ పేషెంట్స్, అద్భుతమైన పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర. కాబట్టి కొంతమంది పెరాలసిస్ పేషెంట్స్ అందరికీ కూడా ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగం ఉంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ రావాలి, ఆయుర్వేదంలో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియాలి ఇలాంటివన్నీ. కాబట్టి పెరాలసిస్ కానివ్వండి, ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి కానివ్వండి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. వాడడం అనేది మంచి ఉత్తమం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనికి. కాబట్టి